వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాగంటి పాఠశాల. మాగంటి పాఠశాల అనబడే నా యొక్క యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ స్వాగతం, సుస్వాగతం. అందరికీ వందనాలు. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా ఫస్ట్ ఇయర్ డిగ్రీ సెకండ్ సెమిస్టర్ ఇంగ్లీష్ సిలబస్లో ఉన్నటువంటి 4th యూనిట్లో ఉన్న రెండవ టాపిక్ అయినటువంటి ఎక్స్పాన్షన్ ఆఫ్ ఐడియాస్ అనేటువంటి దాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు నా యొక్క యూట్యూబ్ ఛానల్, నా టాపిక్, నా ఎక్స్ప్లెనేషను మీకు నచ్చినట్టయితే లైక్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఇక టాపిక్లోకి వెళ్దాం. మీరందరూ సిద్ధమేనా? ఎందుకంటే పరీక్షలు అనేటువంటిది రాబోతున్న దృష్ట్యా ఈ యొక్క గ్రామర్ పాయింట్ను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఎక్స్పాన్షన్ ఆఫ్ ఐడియాస్ ఆర్ ప్రావర్బ్స్, ఇది కొత్తగా ఏమీ కాదు. ఇంతకుముందు 4th సెమిస్టర్లో డిగ్రీలో ఉండేది, ఇంటర్మీడియట్లో ఉండేది. గతంలో రాసిన ఆలోచన, అనుభవం ఉన్న దృష్ట్యా దీన్ని ఈజీగా ప్రతి ఒక్కరూ రాయడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మనం దాని గురించి ఆలోచన చేస్తే ఎక్స్పాన్షన్ ఆఫ్ ఐడియాస్ అనే దానికి మన యొక్క సెకండ్ సెమిస్టర్ ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్లో 5 మార్క్స్కు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక ఐడియా అనేటువంటి దాన్ని ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మనము ఎక్స్పాండ్ చేయాలి. ఈ ఎక్స్పాండ్ చేయడం అనేటువంటిది నీ యొక్క అభిప్రాయం పైన ఉంటుంది. ఇలాగే చేయాలి అనేటువంటి రూల్ అంటూ ఏమీ ఉండదు. ఇది మీ యొక్క సొంత అభిప్రాయాన్ని వివరించి రాయడము ఇక్కడ మీకు అవకాశం ఇచ్చారు. అంటే మనము ఒక ఇచ్చిన ఐడియాని మన సొంత ఆలోచనలలో, సొంత విధానంతో మనము దాన్ని వివరించి రాయడమే ఎక్స్పాన్షన్ ఆఫ్ ఐడియా. ఇప్పుడు చూద్దాం. ఎక్స్పాన్షన్ ఆఫ్ ఐడియాస్ ఇన్ ఇంగ్లీష్ మీన్స్ ఎలాబరేటింగ్ ఆన్ ఏ గివెన్ ఐడియా, ప్రావర్బ్, స్లోగన్ or quotation by explaining its meaning, giving examples, reasons and illustrations to make it clearer and more detailed. ఈ పేరాలోనే ఎక్స్పాన్షన్ ఆఫ్ ఐడియాస్ అనే దానికి నిర్వచనము, డెఫినేషన్ అనేటువంటి క్లియర్గా చెప్పారు. ఎక్స్పాన్షన్ ఆఫ్ ఐడియాస్ అనేటువంటిది ఇంగ్లీష్లో రాయగలిగినప్పుడు ఎలా రాయాలి అంటే, గివన్ ఐడియా, ఇచ్చిన ఐడియాను ఎలాబరేట్ చేయాలి, పూర్తిగా వివరించాలి. అది స్లోగన్ కావచ్చు, కొటేషన్ కావచ్చు, ప్రావర్బ్ కావచ్చు, మ్యాక్సిమ్ కావచ్చు, ఏదైనా సరే ఇచ్చిన వెంటనే దాన్ని మనము మన యొక్క ఆలోచనతో ఎగ్జాంపుల్స్ ఇస్తూ, రీజన్స్ ఇస్తూ, కొన్ని రకాలైనటువంటి ఆలోచనలను జోడిస్తూ మనము ఆ ఐడియాని స్పష్టంగా, క్లియర్గా అర్థమయ్యే రీతిలో మనము దాన్ని డీటెయిల్డ్గా వివరించడమే ఎక్స్పాన్షన్ ఆఫ్ ఐడియాస్. ఎలా రాయాలి? ఎక్స్పాన్షన్ ఆఫ్ ఐడియాస్ హౌ టు రైట్, ఎలా రాయాలి? టైటిల్ ఫస్ట్ ఇచ్చినటువంటి రైట్ ద గివెన్ ఐడియా ప్రావర్బ్ యాజ్ ద టైటిల్. మనం దాన్ని ఒక ముఖ్యమైనటువంటి ఇచ్చినటువంటి లైన్కు హెడ్డింగ్ పెట్టాలి. ఇంట్రడక్షన్ రాయాలి. బేసిక్ మీనింగ్ ఐడియా ఇన్ ఏ 1 or 2 సెంటెన్సెస్. మనం రాసే పేరాగ్రాఫ్లో ఫస్ట్ ఇచ్చిన ఐడియాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ, మీనింగ్ అనేటువంటిది తెలియజేస్తూ ఇంట్రడక్షన్లో దాన్ని 1 లేదా 2 వాక్యాల్లో దాని యొక్క మీనింగ్ను క్లియర్గా వివరించాలి. తర్వాత ఎగ్జాంపుల్స్, రీజన్స్, ఇన్సిడెంట్స్, మన యొక్క వివరాలను సపోర్ట్ చేస్తూ, ఐడియాకు సపోర్ట్ చేస్తూ రెండవ పేరాలో మెన్షన్ చేయాలి. దాన్ని బాడీ ఆఫ్ ద మ్యాటర్ అని అంటారు. నెక్స్ట్ సమ్మరైజ్ ద ఐడియా వితౌట్ ఇంట్రడ్యూసింగ్ న్యూ పాయింట్స్. ఏదే కానీ ఆ ఐడియాని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే దానికి సమ్మరీ అనేది రాయాలి. ఆ సమ్మరీ అనేది చివరిలో ఉండాలా. అది ఆ యొక్క ఐడియాకు, ఆ ఇచ్చినటువంటి ప్రావర్బ్కు, ఆ ఇచ్చినటువంటి మ్యాటర్కు అనుగుణంగా ఉండాలి. దాన్ని వివరిస్తూ రాయాలి. ఒక ఎగ్జాంపుల్ అనేది మనం చూసినట్టయితే, ఇది అందరికీ తెలిసినటువంటిది, హానెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. హానెస్టీ అంటే ఏమిటి అనేది ఇక్కడ నిర్ణయం తీసుకోవాలా. ఆ నిర్వచనం తీసుకునే దానికి ఇక్కడ మనం ఫస్ట్ లైన్లో నిర్వచనం రాయాలి. ఇంట్రడక్షన్
హానెస్టీ మీన్స్ టెల్లింగ్ ద ట్రూత్ ఆర్ బీయింగ్ సిన్సియర్. అంటే నిజాన్ని చెప్పడం, నీతిగా ఉండడం, మన యొక్క నైతికతను తెలియజేయడం, సిన్సియర్గా ఉండడం అనేటువంటిది ఇక్కడ హానెస్టీ అనే దాన్ని ఒక మీనింగ్లో, ఒక వర్డ్లో, ఒక సెంటెన్స్లో చెప్పడం జరిగింది. బాడీ బీయింగ్ ఆనెస్ట్ హెల్ప్స్ బిల్డ్ ట్రస్ట్ అండ్ గుడ్ రిలేషన్షిప్స్. అంటే హానెస్ట్గా ఉండడం వల్ల నమ్మకం పెరుగుతుంది, మంచి సంబంధాలు పెరుగుతాయి. ఏ స్టూడెంట్ హూ ఈజ్ ఆనెస్ట్ అబౌట్ దేర్ మిస్టేక్స్ ఎర్న్స్ రెస్పెక్ట్ ఫ్రమ్ టీచర్స్. ఒక విద్యార్థి తాను చేసిన తప్పులను అంగీకరించినట్టయితే, తెలుసుకున్నట్టయితే దాని ద్వారా మంచి అభిప్రాయం అనేటువంటిది వారి యొక్క ఉపాధ్యాయుల్లో ఏర్పడుతుంది. అతని పట్ల గౌరవభావం అనేది ఏర్పడుతుంది. డిస్హానెస్టీ మే బ్రింగ్ షార్ట్ టర్మ్ గెయిన్స్ బట్ కాజెస్ ప్రాబ్లమ్స్ లేటర్. ఒకవేళ హానెస్టీ లేకుండా పోతే తాత్కాలికంగా అప్పటికప్పుడు ఏదైనా కానీ ప్రయోజనాలు, లాభాలు ఉండొచ్చు. కానీ లాంగ్ టర్మ్లో దీర్ఘకాలికంగా ఆలోచన చేస్తే దానివల్ల ఎన్నో సమస్యలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి చివరిగా కంక్లూజన్లో చెప్పేది ఏమంటే, హానెస్టీ లీడ్స్ టు లాంగ్ టర్మ్ సక్సెస్ అండ్ పీస్ ఆఫ్ మైండ్. హానెస్టీ అనేటువంటిది కలిగిన వ్యక్తికి ప్రారంభంలో ఏదైనా ఇబ్బంది వచ్చినా కానీ చివరికి దీర్ఘకాలికంగా ఆలోచన చేస్తే అతనికే విజయం లభిస్తుంది, అతనికే మానసిక ప్రశాంతత లభిస్తుంది. కాబట్టి ఎప్పటికీ కూడా నీతి, నైతికత అనేటువంటిది మనిషికి అవసరము. అది కాపాడుకోవడం అనేటువంటిది చాలా అవసరము. ఈ ఫార్మాట్ అనేదాన్ని 2 పారాగ్రాఫ్స్లో 40 నుంచి 50 పదాలు లేదా 2 పేరాస్లో దాన్ని మనకు తోచిన రీతిలో సెట్ చేయాలి. ఈ విధంగా మనకిచ్చిన దాన్ని రాస్తే మార్కులు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థులందరూ ఈ విషయాన్ని గ్రహించాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్స్ టు ఆల్.